నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏఆర్ రెహమాన్ గారి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చాలా చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీ పరంగా కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏవైతే తను మాట్లాడారో, మతపరమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో, తనకి ఏదైతే ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం మతం కూడా కావచ్చు అని చెప్పి తను మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు చర్చనీయాంశం జరిగింది. సో దానికి సంబంధించి అనేక మంది కూడా దాని మీద రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఏఆర్ రెహమాన్ గారు అంటే ఏఆర్ రెహమాన్ అంటేనే సంగీతంలో ఒక సముద్రం అని చెప్పొచ్చు. తను ఆస్కర్ విన్నర్. సో అట్లాంటి ఒక ఆస్కర్ విన్నర్, అట్లాంటి తన పాటలు ఎంత బాగుంటాయో మనకు తెలుసు. అలాంటి వ్యక్తి మతం గురించి తనకు అవకాశాలు తగ్గాయంటే మత వివక్షాన్ని కూడా అని చెప్పేసి మాట్లాడడం, దీన్ని ఎట్లా చూడాలంటే? ఒక కులం పట్ల వివక్ష ఉందని, ఒక మతం పట్ల వివక్ష ఉందని, ఓ ప్రాంతం మీద వివక్ష ఉందని, పలానా ప్రాంతపు ప్రజలపైన వివక్ష ఉందని చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు బేసికల్లీ. కానీ సంగీత సామ్రాజ్యంలో ఓ మహారాజు లాంటి మనిషి ఈయన మాట్లాడడం బాగా వైరల్ అయింది. ఇటీవల కాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూ, రండి కూర్చోండి అంటే వచ్చాడు, కూర్చున్నాడు. చెప్పండి అంటే చెప్పాడు. మీరు అన్ని లాంగ్వేజ్ల్లో బాగా చేస్తున్నారు, ఈ మధ్య తెలుగులో ఏదో చేస్తున్నట్టున్నారు. అవునండి చేస్తున్నాను, అదేదో బాగా వైరల్ అయింది, సంతోషం. నెక్స్ట్ మీ కాంబినేషన్, మనరత్నం గారి కాంబినేషన్ భలే ఉంటుందండి, థ్యాంక్స్ అండి. బాలీవుడ్లో ఈ మధ్య మీకు ఏదో కొంచెం తగ్గినట్టుంది. అవునండి, 8 ఏళ్ల నుంచి నన్ను సరిగ్గా ఎవరు పిలవట్లేదు, అదేంటో మరి. నాకు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు, మీరు కొంచెం కాబట్టే మీకు అవకాశాలు రావట్లేదేమో అని బాగా టాక్ ఉందండి అని చెప్పాడు. నిజమేనేమో అనుకున్నాను నేను ఇంకా అర్థం స్పందించి ఆయన చెప్పింది ఇక్కడ డెలివరీ చేసాం, జస్ట్ అంతే. ఈయన నాకు అందుకే రావట్లేదు, అవును నిజమే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేదు దాని గురించి. అంటే ఆయన అభిప్రాయం ఏమో అలా ఉందన్నట్టు చెప్పాల. ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు అలా చెప్పారండి అని మాత్రం ఈయన చెప్పాడు. ఇది ఎవరెవరికి ఎలా అర్థమైందో తెలియదు, కానీ ఆయన స్టేట్మెంట్ పాస్ చేసినట్టుగా రిసీవ్ చేసుకొని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఆయన స్టేట్మెంట్ పాస్ చేసి ఉంటే వీళ్ళ అభిప్రాయాలన్నీ నేను సమర్థించేవాడిని. బట్ తన స్టేట్మెంట్ పాస్ చేయాల. ఎవరో వచ్చి నాకు అలా చెప్పారండి, మీకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఇది అని. ఓహో, అంటే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అవకాశాలు నిజంగానే రాకపోవడానికి కారణం వాళ్ళు బిజీ అయ్యి ఉంటారు. ఇప్పుడు రెహమాన్ గారు కాన్సర్ట్స్ విదేశాలలో ఎక్కువ వేస్తూ ఉంటారు కాబట్టి అందులో బిజీ అయిపోయి ఉంటారు. సో తనది బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకు నిర్మాతలు తనని అప్రోచ్ అయ్యి ఉండకపోవచ్చు కదా, అది కూడా రీజన్ అవ్వచ్చు కదా. సినిమాలలో బిజీగా ఉన్న వాళ్ళు కాన్సర్ట్లు చేయరు, ఇవి లేకుంటేనే దాని మీద పడతారు యాక్చువల్గా చెప్పాలి అంటే. సో మొన్న హైదరాబాద్లో కూడా ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఇట్లాంటి స్టేట్మెంట్ ఒకటి పాస్ అయినప్పుడు ఎవరెవరు వస్తారు అంటే, రెహమాన్ గారిని కలవాలని కలిసి సరిగ్గా రెస్పాన్స్ లేని వాళ్ళందరూ తెర మీదకి వచ్చేసి అవునవును నిజమే, హౌ డేర్ యూ టు టాక్ దిస్ అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. దీంట్లో కొంతమంది ఏమన్నారంటే, పరిస్థితులు మారుతున్న కొద్దీ బడ్జెట్ పరిమితులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు రెహమాన్తో చేయించుకోవాలంటే ఆయన పెద్ద సింగర్స్ని తెస్తాడు, వాళ్ళందరూ పెద్ద బడ్జెట్లు, పెద్ద కొట్టే వాళ్ళని, వాయించే వాళ్ళని తెస్తాడు, అంతమందిని, వాళ్ళందరికీ ఆ రేట్ బడ్జెట్. ఈయనకింత అయితే వీళ్ళకింత ఇవ్వాలంటే మ్యూజిక్ ప్యాకేజ్ మాకు 5 కోట్లు అవుతుంది. మేము ఆ మ్యూజిక్ రైట్స్ని ఏమో 2 కోట్లకే అమ్మగలుగుతున్నాం. మాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మేము ఆ 2 కోట్లకు అమ్మాలంటే ₹1 ఎవరు వస్తారో వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, అంతే తప్పితే అంత మించి ఇంకేం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్యకాలంలో అయినా కూడా ఆల్రెడీ వాడిందే మళ్ళీ ఇచ్చి ఇస్తున్నాడు, మాకు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు అని ఇంకొక ఆయన. లేదు నేను ఒకసారి ఒక సినిమాకి అడిగితే, మాకు తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే అడిగిన టైం కంటే కొంచెం లేటుగా ఇచ్చాడు, దాని ద్వారా ఆ సినిమాని మేము వాయిదా వేసుకోవాల్సి వచ్చింది, అది సరిగ్గా ఆడలేదు, మ్యూజిక్ లేదు. నెక్స్ట్ ఎక్కువ చిల్లర అడుగుతున్నాడు, మేమంత ఇచ్చుకోలేము. నెక్స్ట్ ఆఫీస్ దాకా వెళ్తే అసలు నా మొహం కూడా చూడలేదు, అలా దిగి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అక్కడ దాకా వెళ్ళి అనవసరంగా వెనక్కి వచ్చాను. ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకటి, ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ పాట అంటే ఆయన ఏఆర్ రెహమాన్కి ఎంత ఇస్తాడో మనకు అనవసరం, కానీ
ఆ పాటకి మాత్రం 20 కోట్లు 50 కోట్లు పెట్టి తీస్తాడు. అవును, సినిమాలో ఏమున్నా లేక ఆ పాటకే ఇప్పుడు కొన్ని ఎన్ని చూడలే మనం. శివాజీ సినిమాలో కూడా ఒక పాటకి 18 కోట్లు అప్పుడు మేకప్ కి కూడా ఆ పాట మేకప్ కి కోసం. అండ్ అట్లనే రజనీకాంత్ గారిని డిఫరెంట్ గా కిలిమంజారో సాంగ్. సో ఇంకొకటి జీన్ సినిమాలో 8 వండర్స్ దగ్గర చేసిన సాంగ్, ఇవన్నీ చూసుకున్నట్టయితే అంటే అది పాటకు మాత్రమే పెట్టే బడ్జెట్ అది. అప్పుడు లేవు కదా మనకి, జీన్స్ టైంలో మనకు ఆ టెక్నాలజీ లేదు. పాపం ఈయన అయినా సరే పరిచయం చేశాడు ఆ గ్రాఫిక్ ఆ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ ఒకటి. ఇంకా 8 వండర్స్ అక్కడికి వెళ్ళి చేశారు కదా ఈ 8 వండర్స్ దగ్గరికి. అందుకని ఆలోచనలు ఆయనకే వస్తాయి. అండ్ పాటలు కూడా హిట్టే కదా. కాకపోతే ఏంటంటే పాటలు హిట్ అవ్వడం వేరు, ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వడం వేరు. హిట్ అన్నీ అవుతాయి కానీ ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వవు. సో అట్లా చూసుకుంటూ పోతే ఆ సినిమాతో పాటు నార్మల్ 50 లక్షలు 60 లక్షలు పెట్టి సినిమాలే తీసిన సినిమాలు కూడా ఇప్పుడు చంటియో లేకపోతే మన సీతారామయ్య గారి మనవరాలో లేకపోతే ఇంకేదో లేకపోతే అన్నమయ్యో వాటెవర్, ఆ పాటలు పెద్ద హిట్ కదా దాంతో పోలిస్తే. ఇవి ఫైనాన్షియల్గా బాగా వర్కౌట్ అయ్యాయి నిర్మాతలకి, కానీ ఆయనకి అంత రాలా. పాటలు హిట్ అయినప్పటికీ మా పెట్టుబడి ఎంత ఉందో రాబడి అంతకంటే తక్కువ ఉంది. కాబట్టి ఈయన ఎందుకని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక విషయం మెచ్చుకోవచ్చు, మణిరత్నం గారికి అయితే ఈయన ఎప్పుడు అన్యాయం చేయాల. చాలా మంచి మంచి పాటలు ఇస్తాడు. వాళ్ళకి ఇద్దరు కాంబినేషన్ అంటే అది అంటే మేబీ దగ్గరుండి అభిరుచి గల డైరెక్టర్స్ ఉంటారు చేయించుకునే వాళ్ళు కూడా. ఇప్పుడు కీరవాణి రాజమౌళి కాంబినేషన్ ఎక్కడో ఉంటుంది, కీరవాణి చంద్రశేఖర్ ఎల్లటి, కీరవాణి గుండంగంగరాజు, వీళ్ళ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదే కీరవాణితో మిగతా వేరే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లా చేయించుకోవడం కూడా వాళ్ళ ఇదే టాలెంట్ అని చెప్పుకోవాలి. సో ఏఆర్ రెహమాన్ గారు, ఏఎం రత్నం గారి పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ 2 రత్నాలకి బాగానే ఇస్తాడు, మిగతా వాళ్ళకి కూడా బాగానే ఇస్తాడు. బట్ ఏంటో అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఉంటుంది. శంకర్ గారికి ఖచ్చితంగా బాగానే ఇస్తాడు, కానీ ఫైనాన్షియల్గా పెట్టుకో భారీగా పెట్టేసరికి ఏం ఉండదు మిగిలేవి. ఇది ఈయన జర్నీ. అండ్ ఇప్పుడు వివక్ష అంటావా, ఇప్పుడు ఈయన ఇంత ఎదిగాడు అంటే ఆ వివక్ష చూపించుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడు కాదుగా, వరుస పెట్టి సినిమాలు ఇచ్చేవాళ్ళు కాదుగా ఎవరు బేసికలీ. బట్ అయినా గతంలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ చేశాడు. షారూఖ్ ఖాన్ కూడా మ్యూజిక్ చేశాడు, అందరికీ చేశాడు. పెద్ద పెద్ద హీరోలందరికీ మంచి మంచి మ్యూజిక్లు ఇచ్చాడు, పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఒక సంగీత కచేరీ ప్రోగ్రాంలు ఏదొచ్చినా సరే దాంట్లో ఫైనలిస్టులు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఎపిసోడ్లో ఏఆర్ రెహమాన్ గారి పాట పాడే ఉంటారు, డౌట్ లేదు దాంట్లో. కష్టతరమైన మ్యూజిక్, చాలా మెలికలు, ఇవన్నీ అనర్గళంగా పాడే మంచి మంచి సింగర్స్, ఎక్కువ శ్రేయా ఘోషల్ వీళ్ళందరూ ఉంటారు దాంట్లో. బట్ హీఈస్ ఎ వెరీ గుడ్ లెజెండ్ చెప్పాలి అంటే. ఆయన చెప్పింది వేరు, వీళ్ళు అర్థం చేసుకుంది వేరు. వీళ్ళు అర్థం చేసుకుంది అదే అనుకొని దాన్ని పోర్ట్రే చేసే విధానం వేరు. అది విన్న మీద వాళ్ళందరూ రట్ ఎట్లా అంటాడు, ఇలా కాదు అలా కాదు స్పందిస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నువ్వు ఫస్ట్ తెలుగువాడివి కదా, నువ్వు ఫస్ట్ గర్భపాస్ అవ్వు ఆ తర్వాత మాట్లాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి వాటికి ఎందుకమ్మా, ఇక్కడ నుంచి తెలుగోడైన కమెడియన్ హిందీలో ఎంత పెద్ద కమెడియన్ అయ్యాడో చాలా మందికి తెలుసు. జానీ లివర్. ఇక తెలుగోడైన అజిత్ తమిళ్కి వెళ్ళి ఎంత పెద్ద ఇదయ్యాడో అందరికీ తెలుసు. ఫస్ట్ తెలుగులో సినిమా రిలీజ్ చేసుకున్న మహామహులు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ లాంటి వాళ్ళు ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎంత ఇదిగా ఉన్నారో తెలుసు. అనిల్ కపూర్ లాంటి ఒక బాలీవుడ్ యాక్టర్, తన ఫస్ట్ డెబ్యూ ఎవరికి తెలియకపోవచ్చు ఇప్పటికి కూడా. తన ఒక ఫస్ట్ డెబ్యూ వచ్చేసి తెలుగు బాపు గారి సినిమా, బాపు గారితోనే ఆయన తెలుగు సినిమా డెబ్యూ చేశారు. అది ఇంతవరకు ఎవరికి తెలియకపోవచ్చు. బాలీవుడ్ ఆయన అక్కడ చేసినా కూడా ఫస్ట్ తెలుగు సినిమాలోనే చేశారు. సో ఇవన్నీ ఎవరికి తెలియదు అసలు, చాలా తెలియదు. మోస్ట్లీ చాలా మంది తెలియదు, తెలిసినా కూడా పెద్దగా ఏం మాట్లాడుకోరు. బట్ ఈవెన్ దో ఆ తెలుగు వాళ్ళు ఎంత మాత్రం ఇక్కడికి వచ్చి చేయాల్సిందేం లేదు. మరి అట్లాంటప్పుడు ఎన్ఆర్ఐలు అందరూ అక్కడ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి సంపాదించండి అనేవాళ్ళు ఉంటారు, ఎక్కడున్నా బాగుండండి అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ తరహా ఆలోచించే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. కానీ రెహమాన్ గారి ఉద్దేశం బేసికల్లీ నేను ఇది కాబట్టి నాకు అవకాశాలు రాలేదు అని ఆయనకు అనిపించాల. ఒక ఆయన చెప్పిన మాటల్ని ఇలా చెప్పారండి అని చెప్పాడు అంతే. దాన్ని ఇంతగా కాపీ పేస్ట్ చేశారంటారా? దాన్ని ఇంతగా చేయాల్సిన అవసరం లేదు, రాదంతం చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలాంటి కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక మాటలాగా తీసుకొని వదిలేస్తే అయిపోతుంది. అంటే ఏంటో దండోరాలో మా శివాజీ గారు మాట్లాడిన తర్వాత అది ఒక 1 నెల రోజులు దాన్ని
అదేంటిది రుద్ది అన్ని వంకర్లు తిప్పి అన్ని యాంగిల్స్ తిప్పి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళినట్టు ఇప్పుడు రీసెంట్గా ఇది దొరికింది. కొన్ని రోజులు అందరూ దీని గురించి ఆడుకొని ఎవడి అభిప్రాయాలు వాడు చెప్పుకుంటా ఇంకొన్నాళ్ళు ఇంకో కొత్తది వచ్చే వరకు వెయిట్ చేయాలి. యూట్యూబ్ కి కంటెంట్ ఇస్తున్నారు అనుకోవచ్చు. కేవలం కంటెంట్ ఇస్తున్నారు అంతే. ఈవెన్ ఇంకా కంగన ఇప్పుడు అంటే తను హీరోయిన్గా కాదు, ఒక ఎంపీ. తను కూడా ఇలాంటి స్పందనలకు స్పందించొద్దు, అవసరం లేదు. ఈవెన్ వచ్చే సోర్స్లో అది ఎంత అథెంటిసిటీ ఉందో చూసి దానికి తన అభిప్రాయం చెప్పాలి. అంతేగాని పాత పగలు నేను వచ్చితే నువ్వు నన్ను పట్టించుకోలేదు, ఎమర్జెన్సీ సినిమా టైం ఇప్పుడు నువ్వు నాకు దొరికావు కదా ఉండు నీ సంగతి చెప్తా అనొద్దు, తప్పది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.